ఓకే చూడండి అమ్మా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం చేస్తున్నామంటే ప్రాసెసర్ క్యాషీ. సో ప్రాసెసర్లో క్యాషీ మెమరీ యూజ్ చేయడం వల్ల మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. సో యాక్చువల్గా సపోజ్ ఇక్కడ క్యాషీ మెమరీ లేదనుకోండి. ఓకే, సో క్యాషీ మెమరీ లేదు అన్నప్పుడు ఏమవుతుంది, మనకు ప్రాసెసర్కి డేటా ఎప్పుడైతే కావాల్సి వస్తుందో ప్రతిసారి ప్రాసెసర్ ఏం చేస్తుంది, మెమరీ నుంచి డేటాని తీసుకొని ఆపరేషన్ చేస్తుంది. సపోజ్ నేను ఒక లూప్ ఇన్స్ట్రక్షన్ రాశాను అనుకోండి. సపోజ్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని తీసుకున్నాను. ఆ లూప్ లోపల నాకు ఒక 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ అయినప్పుడల్లా మనకు ఆ 4 ఇన్స్ట్రక్షన్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. మ్యూట్ లో పెట్టండి, ఎవరో ఆన్ చేశారు. సో సపోజ్ ఇక్కడ నేను ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. సో ఈ లూప్ లో నేను ఒక 4 ఇన్స్ట్రక్షన్స్ రాశానమ్మా. సో అయ్యో ఒక 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాకు లూప్ లో. ఓకే, సో ఇక్కడ నేనేం చేశానమ్మా, లూప్ రాశాను. ఆ లూప్ లో నాకు 4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సపోజ్ 100 టైమ్స్ ట్రూ అయింది అనుకోండి, అంటే ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ మనకు 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ టైం ట్రూ అయింది అంటే ప్రాసెసర్ ఏం చేయాలి, మెమరీలో ఉన్నటువంటి 1 by 1 ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ ట్రూ అయిందంటే ప్రాసెసర్ ఏం చేయాలి, మళ్ళీ మెమరీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, అలా కాకుండా సో నేనేం చేస్తున్నా అంటే ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది ట్రూ అయినప్పుడల్లా 4 ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ నాకు ఏమవుతుంది, రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్. నేనేం చేస్తానంటే ఈ 4 ఇన్స్ట్రక్షన్ ని తీసుకువెళ్ళి ఫస్ట్ క్యాషీ మెమరీలో స్టోర్ చేస్తా. ఓకేనమ్మా, సో మెయిన్ మెమరీలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకొచ్చి నేను క్యాషీ మెమరీలో స్టోర్ చేశా. మనకు క్యాషీ మెమరీ కూడా ప్రాసెసర్ లోనే ఉంటుందమ్మా. సో ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసినటువంటి కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ, జనరల్ పర్పస్ రిజిస్టర్స్, ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, అలాగే డేటా రిజిస్టర్, అడ్రస్ రిజిస్టర్, వీటితో పాటు క్యాషీ మెమరీ కూడా ఉంటుంది విత్ ఇన్ ఏ ప్రాసెసర్. ఓకే, సో నేనేం చేశానమ్మా, ఇప్పుడు రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి 4 ఇన్స్ట్రక్షన్స్ ని ఐ హావ్ స్టోర్డ్ ఇన్ క్యాషీ మెమరీ. అప్పుడు ప్రాసెసర్ ఏం చేస్తుందమ్మా, సో ఎప్పుడైతే ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఈ 4 ఇన్స్ట్రక్షన్ ప్రాసెసర్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా క్యాషీ మెమరీ నుంచి తీసుకుంటుంది. 100 టైమ్స్ ట్రూ అయిందంటే 100 టైమ్స్ ప్రాసెసర్ క్యాషీ మెమరీ నుంచి తీసుకుంటుంది. అంటే మనకి ఎగ్జిక్యూషన్ టైం ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుందా చూడండి. సో మెమరీ అనేది ఎక్స్టర్నల్ టు ది ప్రాసెసర్. ప్రాసెసర్ మాట్లాడితే మెమరీ దగ్గర నుంచి వెళ్ళి త్రూ బస్ నుంచి డేటా తీసుకోవడం అనేది టేక్స్ మోర్ టైం కంపేర్ టు taking the instructions from cache memory. ఓకే, సో రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని డైరెక్ట్ గా మెయిన్ మెమరీ నుంచి తీసుకొచ్చి క్యాషీ మెమరీలో స్టోర్ చేస్తే ప్రాసెసర్ ఏం చేస్తుందమ్మా, సో ఆ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు డైరెక్ట్ గా క్యాషీ మెమరీ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఓకే, సో అంటే ప్రాసెసర్ మెయిన్ మెమరీకి వెళ్ళి డేటా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఆ డేటా ఒక కాపీ తీసుకొచ్చి మనం క్యాషీ మెమరీలో స్టోర్ చేసుకున్నాం. 4 ఇన్స్ట్రక్షన్స్ మనకు మెయిన్ మెమరీలోనే ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం కాపీ తీసుకొచ్చి మనం క్యాషీలో స్టోర్ చేసాం కాబట్టి క్యాషీ మెమరీలో కూడా ఉంటాయి సేమ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇక్కడ ప్రాసెసర్ ఎగ్జిక్యూషన్ టైం ని ఏం చేసాం, మనం రెడ్యూస్ చేసాం. ఎలా రెడ్యూస్ చేసాం, ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతాయో, లేదంటే ఏ డేటా అయితే ప్రాసెసర్ కి రిపీటెడ్ గా అవసరం ఉంటుందో ఆ డేటా యొక్క ఒక కాపీని మనము క్యాషీ మెమరీలో స్టోర్ చేస్తే ప్రాసెసర్ ఏం చేస్తుంది, క్యాషీ మెమరీ నుంచి ఆ డేటాను తీసుకొని ప్రాసెస్ చేస్తుంది. మెయిన్ మెమరీకి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇట్ టేక్స్ టైం. సో టైం పడుతుంది అంటే స్పీడ్ అనేది స్లో అవుతుంది, అంటే పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అలా కాకుండా క్యాషీ మెమరీ నుంచి తీసుకుంది అనుకోండి ప్రాసెసర్ డేటాని, ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది. ఎగ్జిక్యూషన్ టైం తగ్గుతుంది అంటే పర్ఫార్మెన్స్ ఈస్ బెటర్, వీ విల్ గెట్ ది
బెటర్ పర్ఫార్మెన్స్. ఓకేనమ్మా, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో ప్రాసెసర్లో క్యాష్ మెమరీ యూస్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, వీఆర్ గెటింగ్ బెటర్ పర్ఫార్మెన్స్. So at the start of execution, all program instructions and the required data. So మనకు మెమరీలో ఇన్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అలాగే డేటా అంటే ఆపరెంట్స్ మెయిన్ మెమరీలో ఉంటాయి. ఓకే, యాజ్ ద ఎగ్జిక్యూషన్ ప్రొసీడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫెచ్డ్ వన్ బై వన్ ఓవర్ ది బస్ ఇంటూ ది ప్రాసెసర్ and a copy is placed in the cache later if the same instructions or data items, means data operands, is needed a second time. It is directly read from the cache memory. Okay, so first time aithe kanaka ప్రాసెసర్ మెయిన్ మెమరీ నుంచి డేటా తీసుకుంటుంది. ఓకే, సేమ్ డేటా మళ్ళీ ప్రాసెసర్కి పంపిస్తూ ఒక కాపీని క్యాష్ మెమరీలో స్టోర్ చేస్తున్నాము. సో ఫస్ట్ టైం ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు, ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ప్రాసెసర్ త్రూ బస్ నుంచి మెయిన్ మెమరీ నుంచి బస్ నుంచి డేటా తీసుకుంటుంది. సేమ్ అదే డేటా ఒక కాపీని క్యాష్ మెమరీలో స్టోర్ చేస్తుంది. సెకండ్ టైం అదే ఇన్స్ట్రక్షన్ లేదంటే అదే డేటా రిక్వైర్ అయితే కనుక క్యాష్ మెమరీ నుంచి తీసుకుంటుంది. Okay, the processor and relatively small cache memory can be fabricated on a single IC chip. So processor lone manaku cache memory kuda untundi. Next, a program will be executed faster if the movement of instructions and data between the main memory and the processor is minimized, which is achieved by using the cache. సో మాట్లాడితే మెయిన్ మెమరీ దగ్గర నుంచి వెళ్ళి డేటా ప్రాసెసర్ తెచ్చుకోవాల్సిన నెసెసిటీ లేదు. వన్స్ కాపీని క్యాష్ మెమరీలో స్టోర్ చేసుకుంది అంటే కనుక ప్రాసెసర్కి ఆ డేటా ఎన్నిసార్లు కావాల్సి వచ్చినా కానీ క్యాష్ మెమరీ నుంచే తీసుకుంటుంది. అంటే మనకు స్పీడ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది హైగా ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది హైగా ఉంది అంటే కనుక వీ విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. మ్యామ్ అమ్మా మ్యామ్ లాస్ట్ దాంట్లో ఒకసారి సెకండ్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయరా? సెకండ్ పాయింటా? ఎస్ మ్యామ్. చూడమ్మా, సో యాజ్ ద ఇన్స్ట్రక్షన్ ప్రొసీడ్స్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే కనుక, సో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు, సో వన్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రాసెసర్కి డేటా కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎవరి దగ్గర నుంచి వస్తాయి, మెయిన్ మెమరీ దగ్గర నుంచి వస్తాయి. ఓకే, అంటే ప్రాసెసర్ ఏం చేస్తుందమ్మా, ఫస్ట్ టైము, సో ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0, ఫస్ట్ టైం ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 అనేది ట్రూ అయినప్పుడు అందులో ఉన్నటువంటి 4 ఇన్స్ట్రక్షన్స్ ఏమవుతాయి అంటే మెయిన్ మెమరీ నుంచి ప్రాసెసర్కి సెండ్ అవుతాయి. 4 ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ టైం. ఓకే, అదే టైమింగ్లో ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఆ డేటాని క్యాష్ మెమరీలో కూడా ఒక కాపీని స్టోర్ చేసుకుంటుంది. కాపీ పేస్ట్ అనమాట. ఓకే, ప్రాసెసర్ మెయిన్ మెమరీ నుంచి 4 ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఒక కాపీని క్యాష్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 అనేది ఫస్ట్ టైం ట్రూ అయినప్పుడు. ఓకే, సో మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది సెకండ్ టైం ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ప్రాసెసర్ ఏం చేస్తుంది, మెమరీ దగ్గర నుంచి డేటా తెచ్చుకోవాల్సిన పని లేదు. ప్రాసెసర్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా క్యాష్ మెమరీలో ఒక కాపీ ఇందాక స్టోర్ చేసుకుందిగా. ఓకే, సో క్యాష్ మెమరీ నుంచి డేటాని తీసుకొని ఆపరేషన్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఎలా రెడ్యూస్ అవుతుంది ఎగ్జిక్యూషన్ టైం అంటే, సో ప్రాసెసర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 అనేది ట్రూ అయినప్పుడు యాక్చువల్గా ప్రాసెసర్ మెమరీ నుంచి డేటా తెచ్చుకోవాలి. కానీ మనం ఏం చేసాం, ఒక కాపీని క్యాష్ మెమరీలో స్టోర్ చేయడం వల్ల సెకండ్ టైం ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అనేది సెకండ్ టైం నుంచి ఇంకా ఎన్నిసార్లు
ట్రూ అయినా కానీ ప్రాసెసర్ అనేది డైరెక్ట్గా క్యాషీ నుంచి డేటా తీసుకుంటుంది. ఓకే, సో ఇలా చేయడం వల్ల మనకు ఎగ్జిక్యూషన్ టైం అనేది రెడ్యూస్ అయ్యి పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా వస్తుంది. అదే అక్కడ రాసినటువంటి సెకండ్ పాయింట్ చూడండి. యాజ్ ద ఎగ్జిక్యూషన్ ప్రొసీడ్స్ అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫెచ్డ్ 1 by 1 ఓవర్ ది బస్. అంటే ప్రాసెసరు త్రూ బస్ నుంచి మెమరీకి వెళ్ళి అక్కడ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని తీసుకుంటుంది. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, మెమరీ నుంచి త్రూ బస్ నుంచేగా ప్రాసెసర్కి వచ్చేది. తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఏ కాపీ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది క్యాషీ. సో ఒక కాపీ తీసుకెళ్ళి క్యాషీలో స్టోర్ చేసేసి అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంలో ఏం చేస్తుంది, ఇట్ ఈస్ రీడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది క్యాషీ నుంచి రీడ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇలా చేయడం వల్ల మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యి we will get the better performance. ఓకే, సేమ్ అదే ఎగ్జాంపుల్ అమ్మా ఇక్కడ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ చేసింది కూడా. ఓకే, నెక్స్ట్ సో మనకు పర్ఫార్మెన్స్ ని ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయో చూడండి. ఓకే, అంటే పర్ఫార్మెన్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ మీద. సో ఇప్పటి వరకు ఏంటి, మనం ఏ ఫ్యాక్టర్ చూసాం ఇప్పటి వరకు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమే చూసాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం ని మనం డిక్రీజ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా? అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంని రెడ్యూస్ చేసాం. సో టైం రెడ్యూస్ చేయడం అంటే ఏమీ లేదమ్మా, ఏదర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని రెడ్యూస్ చేయడము, లేకపోతే కనుక మనం యూజ్ చేసేటువంటి ప్రాసెసర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాము, సో ఈ ఎగ్జాంపుల్లో ప్రాసెసర్లో క్యాషీ మెమరీని యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంని రెడ్యూస్ చేసాం. ఓకే, అంటే ఫస్ట్ ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉందమ్మా, పర్ఫార్మెన్స్ అనేది మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం మీద డిపెండ్ అయి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ వేటి మీద మన పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుందో చూడండి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రాసెసర్ క్లాక్. క్లాక్ అంటే ఏంటమ్మా, ఇక్కడ డిజైనర్ కాదమ్మా, క్లాక్ డిఫైన్స్. ఓకే, ద క్లాక్ డిఫైన్స్ ద రెగ్యులర్ టైమ్ ఇంటర్వెల్స్ కాల్డ్ క్లాక్ సైకిల్స్. ఓకే, సో క్లాక్ అంటే ఏంటి, సో రెగ్యులర్ గా సేమ్ అదే టైమింగ్ ఇంటర్వెల్ అనేది రిపీట్ అవుతూ ఉంటే we will call it as a clock or clock cycles అంటాం. సేమ్ సైకిల్స్ రెగ్యులర్ ఇంటర్వెల్ టైంలో మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ డిజైనర్ కాదమ్మా, ద క్లాక్ డిఫైన్స్. ఓకే, ద క్లాక్ డిఫైన్స్ ద రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. చూడండి, మనకు ప్రాసెసర్ క్లాక్ అంటున్నాం. ఓకే, సో ప్రాసెసర్ క్లాక్ అంటే ఏంటో చూడండి. సో ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ఎ మెషిన్ ఇన్స్ట్రక్షన్, చూడండి అమ్మా, సో ప్రాసెసర్ ఏం చేస్తుంది, మెయిన్ మెమరీ నుంచి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంతేనా? సో ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటిని ఎట్ ఏ టైం తీసుకొని ఎగ్జిక్యూట్ చేయలేదు. ప్రాసెసర్ మెయిన్ మెమరీ నుంచి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని తీసుకొని ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే థర్డ్ ఇన్స్ట్రక్షన్ ని తీసుకుంటుంది. ఓకే, సో సపోజ్ ప్రాసెసర్ ఏం చేస్తుంటానమ్మా, సో ఇన్స్ట్రక్షన్ తీసుకొని డైరెక్ట్ గా ఒక సింగిల్ స్టెప్ లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయదమ్మా. సో వన్స్ ప్రాసెసర్ ఒక ఇన్స్ట్రక్షన్ ని తీసుకుందంటే ఆ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుందంటే కొన్ని బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఇన్స్ట్రక్షన్ అంటే ఇన్స్ట్రక్షన్ తీసుకొని డైరెక్ట్ గా దాన్ని ఒక క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూట్ చేయదమ్మా. ఓకే, సో ప్రాసెసర్ ఏం చేస్తుందంటే వన్స్ ఒకసారి ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుందంటే దాన్ని కొన్ని బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేస్తుంది. సో ఆ బేసిక్ స్టెప్స్ ఏంటో చూడండి.
సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నాను, యాడ్ ఏ కామా బి. ఓకే, సో సపోజ్ ప్రాసెసర్లో ఏం ఇన్స్ట్రక్షన్ ఉందమ్మా, యాడ్ ఏ కామా బి అనే ఇన్స్ట్రక్షన్ ఉంది. డైరెక్ట్గా ప్రాసెసర్ దాన్ని ఏమైనా ఎగ్జిక్యూట్ చేయగలదా, చేయదు. ఓకే, సో ప్రాసెసర్ ఏం చేస్తుందంటే, సో ఇది వచ్చేసి మనకు ఇన్స్ట్రక్షన్. సో ఇదేంటమ్మా, యాడ్ ఏ కామా బి అనేది ఒక ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎక్కడుంది, మనకు ప్రాసెసర్లో ఉంది. ప్రాసెసర్ ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కొన్ని బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే ఏంటో చూడమ్మా. సో ఫస్ట్ ప్రాసెసర్ ఏం చేయాలి, ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే ఇక్కడ ఏ అండ్ బి అనేవి మెయిన్ మెమరీ యొక్క అడ్రసెస్, అంతేనా. సో ఫస్ట్ ప్రాసెసర్ ఫస్ట్ ఏం చేయాలి, మెమరీ నుంచి ఏ ఆపరెంట్ ని ఫెచ్ చేసి రీడ్ చేయాలి. ఓకే, సో అంటే ఏ అనే అడ్రస్ మెయిన్ మెమరీలో ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి ఓకేనా. సో ఏ అనే అడ్రస్ ఎక్కడుందో ఫెచ్ చేసి దాన్ని రీడ్ చేసుకోవాలి. అది ఫస్ట్ బేసిక్ స్టెప్. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ బేసిక్ స్టెప్ ఏంటో చూడండి. సెకండ్ బేసిక్ స్టెప్ లో ఏం చేస్తుంది, బి అనే అడ్రస్ మెయిన్ మెమరీలో ఎక్కడుందో ఫెచ్ చేసి దాన్ని రీడ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఏలో ఉన్న డేటా, ఏ అనే అడ్రస్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి దానిలో ఉన్నటువంటి ఆపరెంట్ ని తీసుకోవాలి. నెక్స్ట్ బి అనే అడ్రస్ మెయిన్ మెమరీలో ఎక్కడుందో ఫెచ్ చేసి దానిలో ఉన్నటువంటి ఆపరెంట్ ని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆ రెండింటిని తీసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ ఏం చేయాలి, ఆప్ కోడ్ ఏముందమ్మా ఇక్కడ, యాడ్ అంటే ఏం చేస్తుంది, ఎడిషన్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేస్తుంది. వన్స్ ఆపరెంట్స్ ని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇట్ పర్ఫార్మ్స్ ది ఎడిషన్ ఆపరేషన్. ఓకే, సో వన్స్ ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందమ్మా, వి విల్ గెట్ ది సమ్ రిజల్ట్, SUM సమ్. ఎడిషన్ కదా మనం చేస్తుంది, సో వి విల్ గెట్ ది సమ్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఈ సమ్ ని ఎక్కడ స్టోర్ చేయాలి, తీసుకువెళ్ళి, సో ఇక్కడ మనకు డెస్టినేషన్ ఏంటి, బి. సో వచ్చినటువంటి సమ్ ని మళ్ళీ మెయిన్ మెమరీలో బి అనే అడ్రస్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి ఆ బి అనే అడ్రస్ లో స్టోర్ చేసుకోవాలి. ఓకేనమ్మా, చూడండి. సో ఇన్స్ట్రక్షన్ ఒక్కటే, ప్రాసెసర్లో ఏ ఇన్స్ట్రక్షన్ ఉంది, యాడ్ ఏ కామా బి అనే ఇన్స్ట్రక్షన్ ఉంది. బట్ కానీ ప్రాసెసర్ ఆ ఇన్స్ట్రక్షన్ ఏం చేసింది, ఇక్కడ 4 బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసింది. సో ఏ కామా బి అనేది ఇన్స్ట్రక్షన్ అయితే ఆ ఇన్స్ట్రక్షన్ ని ప్రాసెసర్ ఏం చేసిందమ్మా, 4 బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసింది. సో వీటిని ఏమంటాము, బేసిక్ స్టెప్స్. సో ప్రాసెసర్ అనేది డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఏ కామా బి తీసుకుంటే, సో ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఒక స్టెప్ లో ఎగ్జిక్యూట్ అవ్వదమ్మా, సింగిల్ స్టెప్ లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏ ఇన్స్ట్రక్షన్ అన్నా కానివ్వండి, ప్రాసెసర్ ఫస్ట్ దాన్ని ఏం చేస్తుందంటే సమ్ బేసిక్ స్టెప్స్ గా డివైడ్ చేస్తుంది. బేసిక్ స్టెప్స్ అంటే ఇవేనమ్మా. ఫస్ట్ ఏం చేస్తుంది, ఏ అనే అడ్రస్ ఎక్కడుందో ఫెచ్ చేసి డేటా తీసుకుంటుంది. నెక్స్ట్ బి అనే అడ్రస్ ఎక్కడుందో ఫెచ్ చేసి డేటా తీసుకుంటుంది. నెక్స్ట్ ఆ రెండింటిని యాడ్ చేస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, వి విల్ గెట్ ది సమ్ వస్తుంది. ఆ సమ్ ని ఏం చేస్తుంది, డెస్టినేషన్ బి అనే అడ్రస్ ఎక్కడుందో ఫెచ్ చేసి ఆ అడ్రస్ లో స్టోర్ చేస్తుంది. సో అదే ఇక్కడ మనం రాసింది. టు ఎగ్జిక్యూట్ ఎమిషన్ ఇన్స్ట్రక్షన్, the processor divides the action to be performed into a sequence of basic steps. సో ఇలాగ కొన్ని బేసిక్ స్టెప్స్ ఇన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయ్యి, ఇక్కడ నేను రాసిన ఏ కామా బికి 4 స్టెప్స్ రిక్వైర్మెంట్ అయినాయి. మేబీ ఇంకొక ఇన్స్ట్రక్షన్ కి 3 బేసిక్ స్టెప్స్ ఉండొచ్చు, ఇంకొక ఇన్స్ట్రక్షన్ ని 10 బేసిక్ స్టెప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాసెసర్. ఇది ఎవరు యూజర్ పర్ఫామ్ చేయరమ్మా ఈ ఆపరేషన్. ఓకేనా, సో ఇన్స్ట్రక్షన్ ని బేసిక్ స్టెప్స్ గా డివైడ్ చేసేది ఎవరు, ప్రాసెసర్. ప్రాసెసర్ మీద డిపెండ్ అయ్యి మేబీ 3 బేసిక్ స్టెప్స్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, లేకపోతే 10 బేసిక్ స్టెప్స్ అన్నా ఉండొచ్చు ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ కి. ఓకే, అండ్ నెక్స్ట్ దట్
each step can be completed in one clock cycle. So each and every basic step execute అవ్వాలి అంటే we will take one clock cycle. చూడండి, సో ఇక్కడ యాడ్ ఏ కామా బి అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి ఎన్ని క్లాక్ సైకిల్స్ కావాలి, ఎన్ని బేసిక్ స్టెప్స్ ఉన్నాయి మనకి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి? 4 బేసిక్ స్టెప్స్ ఉన్నాయి. అంటే సో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ప్రాసెసర్ ఎన్ని క్లాక్ పల్సెస్ తీసుకుంటుంది? 4 క్లాక్ పల్సెస్. బేసిక్ స్టెప్ అంటే ఏంటో అర్థమైందమ్మా అందరికి? అర్థమైందా? బేసిక్ స్టెప్, బేసిక్ స్టెప్స్ అంటే ఏంటి? మెయిన్ ప్రాసెసర్ తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ని ఒక స్టెప్ లో ఎగ్జిక్యూట్ చేయదమ్మా. సో తను తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ని ఫస్ట్ అది బేసిక్ స్టెప్స్ గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క క్లాక్ సైకిల్లో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి ఎన్ని క్లాక్ పల్సెస్ కావాలి? 4 క్లాక్ పల్సెస్. ఓకే, సో ఇప్పుడు చూడండి క్లాక్ రేట్ అంటే ఏంటో అసలు. ప్రాసెసర్ ఇది, ప్రాసెసర్ క్లాక్ అంటే ఇదన్నమాట. ఓకే, సో ప్రాసెసర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎన్ని క్లాక్ పల్సెస్ తీసుకుంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ది బేసిక్ స్టెప్స్. ఆ ఇన్స్ట్రక్షన్ ని ఎన్ని బేసిక్ స్టెప్స్ గా డివైడ్ చేస్తే అన్ని క్లాక్ పల్సెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇక్కడ 4 కాబట్టి 4 క్లాక్ పల్సెస్. సపోజ్ ఆ క్లాక్ సైకిల్, ఒక్కొక్క సింగిల్ క్లాక్ సైకిల్ యొక్క లెంత్ వచ్చి p అని తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్క క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నాం. ఒక్కొక్క బేసిక్ స్టెప్ ఒక్కొక్క క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ క్లాక్ సైకిల్ యొక్క లెంత్ ఆర్ ఆ టైం పీరియడ్ ని నేను p అని తీసుకున్నాను. ఓకేనమ్మా, సో ఇది ఒక సింగిల్ క్లాక్ పల్స్ యొక్క టైం పీరియడ్ ఏమని చెప్పి తీసుకున్నాను? p. ఓకే, సో ఇది ఒక సింగిల్ క్లాక్ సైకిల్. ఓకే, సో ఒక సింగిల్ క్లాక్ సైకిల్ యొక్క లెంత్ ఆర్ టైం వచ్చేసి p అని కన్సిడర్ చేసుకున్నాను. p అని తీసుకుంటే అప్పుడు ది క్లాక్ రేట్ r is equal to 1/p అవుతుంది. ఓకేనమ్మా, సో క్లాక్ రేట్ r is equal to 1/p అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. క్లాక్ రేట్ is nothing but the clock rate is measured in clock cycles per second. ఒక సెకండ్ లో ఎన్ని క్లాక్ సైకిల్స్ అనేవి కంప్లీట్ అయినాయి, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ clock rate. Okay, so clock rate is defined as a number of cycles per second. సో ఒక్క సెకండ్ లో ఎన్ని క్లాక్ పల్సెస్ అనేవి కంప్లీట్ చేసింది ప్రాసెసర్. ఓకే, సో ఎన్ని క్లాక్ సైకిల్స్ కంప్లీట్ చేసిందంటే ఎన్ని బేసిక్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేసిందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ క్లాక్ రేట్. అంటే ఇప్పుడు మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? ఓకే, సో ఇక్కడ ప్రాసెసర్ యొక్క క్లాక్ లెంత్, ఓకే, సో క్లాక్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అంటే p మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే క్లాక్ రేట్ r మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందమ్మా? సో r అండ్ p మీద ఎలా డిపెండ్ అవుతుందో చూడండి. సపోజ్ p వాల్యూ రెడ్యూస్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి చూడండి. p వాల్యూ రెడ్యూస్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? మనకు సింగిల్ క్లాక్ సైకిల్ యొక్క లెంత్ రెడ్యూస్ అవుతుంది అంటే మనకు టోటల్ గా బేసిక్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. ఓకే, అంటే బేసిక్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ తగ్గుతుంది అంటే ప్రాసెసర్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే వి విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే, అంటే క్లాక్ రేట్ అనేది ఎప్పుడు మనకు హైగా ఉండాలి.
క్లాక్ రేట్ హైగా ఎప్పుడు, ఆర్ వాల్యూ ఎప్పుడు హైగా ఉంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/p అంటున్నాం. అంటే ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ఏ క్లాక్ పల్స్. ఓకే, సో లెంత్ ఆఫ్ ఏ క్లాక్ పల్స్ తగ్గితేనేగా, అంటే ఈ p వాల్యూ తగ్గితేనేగా మనకి ఏమవుతుంది, సో టోటల్ బేసిక్ స్టెప్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యే టైం అనేది తగ్గుతుంది. అంటే ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో అంటే ఏం చేయాలమ్మా, పీని రెడ్యూస్ చేయాలి. పీని రెడ్యూస్ చేస్తున్నామంటే క్లాక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. క్లాక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక్క సెకండ్ లో ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, క్లాక్ రేట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. మనం పీ వాల్యూని మనం తగ్గించుకుంటూ వెళ్తున్నాం అంటే ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అంటే క్లాక్ రేట్ కూడా ఏమవుతుంది, మనకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ సిస్టమ్. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో మనం వర్క్ స్టేషన్ కంప్యూటర్స్ కానీ పర్సనల్ కంప్యూటర్స్ ఏ తీసుకున్నా కానీ ద క్లాక్ రేట్ changes from a few 100 million to over a billion cycles per second. అంటే ఒక సెకండ్ లో సో కొన్ని మిలియన్ ఆర్ బిలియన్ ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయగలం ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ వర్క్ స్టేషన్ కంప్యూటర్. ఓకే, సో అంటే ఒక సెకండ్ లో we can execute 100 millions or బిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక్క సెకండ్ లో ఎగ్జిక్యూట్ చేయగలం. ఓకే, సో ఒక్క సెకండ్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ టైం అనేది హైగా ఉంటుంది, సారీ ఎగ్జిక్యూషన్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది అంటే మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందమ్మా, బెటర్ గా ఉంటుంది. ఓకేనమ్మా, చూడండి ఇప్పుడు మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ రావాలి అంటే క్లాక్ రేట్ ఎలా ఉండాలి, క్లాక్ రేట్ ఎలా ఉండాలి, మనం p వాల్యూని రెడ్యూస్ చేస్తే క్లాక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, ఆర్ అండ్ p బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో p వాల్యూ తగ్గిస్తున్నాము అంటే ఒక సెకండ్ లో ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ని పెంచుతున్నాము అంటే ఏమవుతుంది, క్లాక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒక సెకండ్ లో ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే క్లాక్ రేట్ ఈస్ హై. క్లాక్ రేట్ హైగా ఉంది అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉంటుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ సిస్టమ్. సో ఇప్పటికి 2 ఫ్యాక్టర్స్ చూసామమ్మా. సో టైం పీరియడ్, నెక్స్ట్ వచ్చేసి క్లాక్ రేట్. క్లాక్ రేట్ హైగా ఉంటే we will get the best performance. ఇక్కడ వరకు అర్థమైందమ్మా అందరికి? yes ma'am. ఓకేనా ma'am. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఇంకో 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా. టైం పీరియడ్, ప్రాసెసర్ క్లాక్ ఆర్ క్లాక్ రేట్. ఇప్పటికి 2 ఫ్యాక్టర్స్ చూసాము. ఇంకా మీకు పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తూ 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకేనా, క్లాక్ రేట్ చూసాం కదా. నెక్స్ట్ కంపైలర్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఈక్వేషన్ ఉంటుంది, నెక్స్ట్ సిస్క్ అండ్ రిస్క్ అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్స్. సో వాటి వల్ల మన పర్ఫార్మెన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే పర్ఫార్మెన్స్ ఈక్వేషన్. సో పర్ఫార్మెన్స్ కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఆ ఈక్వేషన్ మీద డిపెండ్ అయ్యి మనం పర్ఫార్మెన్స్ ని ఎలా ఇంక్రీజ్ చేస్తామన్నది సెకండ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ పైప్ లైనింగ్ అండ్ సూపర్ స్కేలర్ ఆపరేషన్స్. ఓకే, సో ఇలాగా కంప్లీట్ గా మీకు ప్రాసెసర్ క్లాక్ ఆర్ క్లాక్ రేటే కాకుండా ఇంకా 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 6 ఫ్యాక్టర్స్ కూడా మన పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. రిమైనింగ్ 6 ఫ్యాక్టర్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అర్థమైందా? పర్ఫార్మెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు,
ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది తగ్గుతుంది అంటే కనుక వి విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. అది ఎలాగో ఇందాక ఎగ్జాంపుల్ చూసాము, క్యాష్ మెమరీ తీసుకొని ప్రాసెసర్లో విత్ ఇన్ ఏ ప్రాసెసర్లో మనకు క్యాష్ మెమరీ ఉంది అంటే కనుక మనకు ఎగ్జిక్యూషన్ టైం తగ్గుతుంది. ఎగ్జిక్యూషన్ టైం తగ్గుతుంది అంటే వి విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి క్లాక్ రేట్. క్లాక్ రేట్ కూడా మనం ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే ఏంటి, ఒక సింగిల్ క్లాక్ పల్స్ లో ఎగ్జిక్యూట్ అయ్యే బేసిక్ స్టెప్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఓకే, సో తక్కువ క్లాక్ పల్సెస్ లో మనకు మోర్ నెంబర్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే క్లాక్ రేట్ ఈస్ హై. క్లాక్ రేట్ హైగా ఉంది అంటే వి విల్ గెట్ ది బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇవి 2 ఫ్యాక్టర్స్. ఇవి 2 కాకుండా ఇంకా మనకు అదర్వి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 6 ఫ్యాక్టర్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ప్రాసెసర్ ఏం చేస్తుందమ్మా, సో ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకుంది అంటే కనుక ఆ ఇన్స్ట్రక్షన్ ని సమ్ బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేసి ఆ బేసిక్ స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎన్ని బేసిక్ స్టెప్స్ కింద డివైడ్ చేస్తుంది అంటే అది ప్రాసెసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక ప్రాసెసర్ 3 బేసిక్ స్టెప్స్ కింద చేయొచ్చు, నెక్స్ట్ ఇంకొక ప్రాసెసర్ సేమ్ అదే ఇన్స్ట్రక్షన్ ని 4 బేసిక్ స్టెప్స్ కింద అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్రాసెసర్. చెప్పండి అమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏమ్మా, ఎవరికి ఏం డౌట్స్ లేవా? ఏం చేస్తున్నాను అయితే ఇంకా. మ్యామ్. సరే మేడం. ఓకే మ్యామ్. ఓకేనమ్మా.